హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम पवन है. సో ఈ వీడియోలో మనము విత్ రెస్పెక్ట్ టు అగ్నిపరీక్ష 2 గురించి మాట్లాడుతున్నాం. నాట్ బిగ్ బాస్ సీజన్ 10. ఎస్, లింక్ ఉంది అగ్నిపరీక్ష 2కి బిగ్ బాస్ సీజన్ 10కి. బట్ ఈ వీడియో ముందుగానే చెప్తున్నా అగ్నిపరీక్ష 2 గురించి. ఇందులో ఏవేవి ఉంటాయంటే అగ్నిపరీక్ష 2 థీమ్ ఎలా ఉండొచ్చు, అండ్ ఇందులో ఎంతమంది కంటెస్టెంట్ తీసుకుంటారు, ఆ రౌండ్స్ గురించి, నోటిఫికేషన్ గురించి, ఎస్పెషల్లీ ఫస్ట్ లెవెల్ ఎలా క్లియర్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ ఇంటూ 5x 7x కాంపిటీషన్ ఉంటుంది. ఈ ఇంతకుముందు 5 రౌండ్లు అయ్యాయి. ఈసారి 5 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, లేకపోతే ఇంతకుముందు జరిగిన వీటికి పేర్లు మార్చి పెట్టవచ్చు. కానీ ఏం జరిగినా, ఏ మార్పులు జరిగినా ఫస్ట్ రౌండ్ మాత్రం మార్పు అనేది జరగదు. అదేంద్రా అంటే మన గురించి మనం షోకేస్ చేసుకునే ఇంపార్టెంట్ లెవెల్. సో అది ఎలా క్లియర్ చేయొచ్చు అనేది ఒక స్కిల్టన్ ఇస్తాను. ఎందుకంటే దీన్ని హార్డ్ కోడెడ్గా ఇలా అంటూ ఏమి ఉండవు. దానికి ఒక స్కిల్టన్ ఇస్తాను. ఈ స్కిల్టన్ ఫాలో అయితే మీకు మోస్ట్లీ క్లిక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఒకవేళ మీరు అన్నీ ఫాలో అయితే. ఎందుకంటే ఈసారి టఫ్ కాంపిటీషన్ కూడా ఉంది కాబట్టి. సో ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఎక్కువసేపు ఏమీ ఉండదు, షార్ట్ అండ్ స్వీట్గానే లాగిస్తా. ఈ షార్ట్ అండ్ స్వీట్ కూడా గుర్తుపెట్టుకుని, చాలా ఇంపార్టెంట్. సో వీడియో పొరపాటు మీ హోమ్ పేజ్కి వస్తే, ఎందుకంటే చాలా రోజులైంది కాబట్టి రాదు. ఒకవేళ వస్తే లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, కొత్తగా చూసిన వాళ్ళకి బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్, రివ్యూస్ అన్నీ వస్తాయి. సో మన ఛానల్ మీద కూడా కన్నేసి ఉంచండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఈసారి కాన్సెప్ట్ స్ట్రైట్ ఇంటు దట్ పాయింట్, థీమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. థీమ్ దగ్గర అంటే జడ్జెస్ వర్సెస్ మెంటర్స్. అది థీమ్ వెళ్ళిపోయిన తర్వాత లెవెల్ 1 గురించి మాట్లాడదాం. అది కావాలని సస్పెన్స్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ మ్యాటర్ ఏంటంటే మేకర్స్ ఈసారి ఈ థీమ్లో వెళ్దామని అనుకుంటున్నారు. ఎలారా అంటే, ఇంతకుముందు అగ్నిపరీక్ష 1లో ఎవరైతే వచ్చి వాళ్ళు షార్ట్ లిస్ట్ అయ్యి బిగ్ బాస్కి వచ్చారు. బిగ్ బాస్కి వచ్చి అందులో కొంతమంది టాప్ 5 అయ్యారు, కొంతమంది 10th వీక్ వరకు వచ్చారు, కొంతమంది 5 వీక్స్ వరకు ఉన్నారు. బట్ అందరికీ మంచిగా నేము ఫేము అయితే వచ్చింది. సో వాళ్ళని తీసుకుందాం అనుకుంటున్నారు. ఎలారా అంటే మెంటర్స్ వర్సెస్ జడ్జెస్ అనే థీమ్తో. సో అప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి కూడా ఒక గ్రాటిట్యూడ్ చూపించుకునే సమయం అన్నమాట. ఎందుకంటే కేవలం అగ్నిపరీక్ష వల్లే కదా వాళ్ళు బిగ్ బాస్కి వచ్చారు. అగ్నిపరీక్ష అనే ప్లాట్ఫామ్ లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పడాలకైనా, డిమాండ్ పవన్కైనా, శ్రీజకైనా, ప్రియాకైనా, మనీష్కైనా, హరీష్కైనా మనం ఎలా రికగ్నైజ్ చేస్తున్నాం, వాళ్ళకి నేమ్ కానీ ఫేమ్ కానీ ఎలా వచ్చింది, అగ్నిపరీక్ష అనే ప్లాట్ఫామ్ నుంచి బిగ్ బాస్కి రావడం వల్ల వచ్చింది. సో వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది, వ్యూవర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగుంటుంది. వాళ్ళ ఫ్యాన్స్ కూడా మళ్ళీ వీళ్ళని చూస్తున్నాము. మీకు ఇంకోటి, వీళ్ళు మీరు రెండోసారి కూడా చూడవచ్చు. అది వీడియో ఎండింగ్లో చెప్తా. అగ్నిపరీక్ష సీజన్ 1 కంటెస్టెంట్స్. సో ఎలా అంటే ఇంతకుముందు టీవీ షోస్ చూశారు కదా, అలాగే మెంటర్స్ వర్సెస్ జడ్జెస్. ముఖ్యంగా వీళ్ళు ఆరుగురిని తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మాస్క్ మ్యాన్ హ్యాండ్ ఇస్తే అప్పుడు దివ్యానికితని కూడా తీసుకురావచ్చు. సో ఈ 6 ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే, 3 జడ్జిలు ఉంటారు కదా, ఒక్కొక్క జడ్జికి 2 మెంటర్లు ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అభిజిత్కి 2 మెంటర్లు, లైక్ అభిజిత్కి వచ్చి శ్రీజ, కళ్యాణ్ అలా ఇచ్చారనుకోండి. బిందు మాధవికి డిమోను, ప్రియ, అలాగా నెక్స్ట్ నవదీప్కి వచ్చేసరికి దివ్యానికితో హరీష్ కానీ, మనీష్ కానీ అలా ఇస్తే గొడవలు కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈసారి ఎక్కువ మందిని తీసుకునే ఛాన్స్ ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, సీజన్ 10కి జస్టిఫికేషన్ ఇచ్చేలాగే ఉంటుంది. సో 10 మందిని తీసుకునే ఛాన్స్ ఉంది. 10 మంది అని చెప్పి ఇంతకుముందులో ఈజీ అయిపోతుంది అనుకోకండి. ఇంతకుముందు గట్టి కొడితే 20,000 మంది కూడా అప్లై చేయలేదంట. ఈసారి 2 లక్షల మంది కూడా అప్లై చేసినా కూడా ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకంటే సూపర్ డూపర్ హిట్ అయింది బిగ్ బాస్ సీజన్ 10. దానివల్ల ఈసారి ఎక్కువ మంది అప్లై చేస్తారు. ఇంతకుముందు లెవెల్ 1 త్రూ అవ్వడం వేరు, ఈసారి లెవెల్ 1 త్రూ అవ్వడం వేరు. అండ్ ఇంతకుముందు ఓన్లీ కామనర్స్ చాలా తక్కువ, వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అయినా చాలా తక్కువ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు. ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు లాస్ట్ టైం ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు, చేసిన వాళ్ళు కూడా వాళ్ళని రిజెక్ట్ చేశారు. బట్ ఈసారి అలా కాదు. మీకు 1,00,000 ఉన్నా, 10 లక్షలు ఉన్నా, 15 లక్షలు ఉన్నా మీరు ఎలిజిబుల్. సో ఈసారి కామనర్ అనే ట్యాగ్ కాకుండా వాళ్ళు వేరే పేరుతో రావచ్చు. సో కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ కాంటెంట్. సో ఈసారి జడ్జెస్ వర్సెస్ టీమ్స్ అనే కాన్సెప్ట్లో వెళ్ళొచ్చు, అండ్ అది వర్కౌట్ కూడా అవ్వచ్చు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ జడ్జిలకు వచ్చేసరికి మోస్ట్లీ వాళ్ళు 3 ఉండొచ్చు. అయినో వాళ్ళు కొన్ని జడ్జిలు లైక్ బిందు మాధవి గారు, నవదీప్ వేరే షోస్లో చేసిన ఆ జాన్రా వేరే, ఈ జాన్రా వేరే, టైమింగ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఒకవేళ లేకపోతే, ఒకవేళ ప్రాబ్లం అరైజ్ అయితే ఆ టైంలో వాళ్ళు కాల్ తీసుకుంటారు. బట్ యాజ్ ఆఫ్ నో ఆ కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి వాళ్ళతోనే వెళ్ళొచ్చు. నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ అవ్వకపోతే శ్రీముఖి హోస్ట్ కింద ఉంది కదా, శ్రీముఖి కూడా సీజన్ 3లో విన్నర్ అవ్వాల్సింది, రన్నర్ అప్ అయ్యారు డ్యూ టు సమ్ XYZ రీజన్స్. ఆమెని కూడా జడ్జి కింద పెట్టుకోవచ్చు కదా. ఆమెని జడ్జి కింద పెట్టుకొని ప్రదీప్ని హోస్ట్ కింద పెడితే ఒక కొత్త న్యూ చేంజ్ కూడా రావడానికి అవకాశం ఉంది. జస్ట్ ఐఎమ్ గివింగ్ మై థాట్. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మీకే
హోస్ట్ శ్రీముఖి గారే కావాలా, లేకపోతే ప్రదీప్ ఉండి శ్రీముఖిని ఇక్కడ పెడితే బాగుంటుందా? నాకు ఈ స్విచ్ బాగా అనిపిస్తుంది. ప్రదీప్ని హోస్ట్ కింద పెట్టి శ్రీముఖిని జడ్జి కింద పెడితే, వన్ ఆఫ్ ద జడ్జెస్ కింద పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం. దీనిపైన మీ స్పందన కామెంట్ చేయండి. నెక్స్ట్ యాక్చువల్గా నోటిఫికేషన్ ఈ 31వ తారీఖు రావాలి, బట్ నాకు తెలిసి రాకపోవచ్చు, వచ్చిన ఆశ్చర్యపోవసం లేదు. చిన్న గ్లిమ్స్లో రిలీజ్ చేస్తారు అండ్ ప్రాసెస్ కూడా. ఒకవేళ ఈ వీకెండ్ రాకపోతే నెక్స్ట్ వీకెండ్ వస్తుంది. ఇక్కడ ఏందిరా అంటే నేను చెప్తున్నాను కదా, ఇంతకుముందు ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి మనం షూట్ చేసి వాళ్ళకి పంపాలి. రెండోది వచ్చేసరికి వీడియో కాల్లో అయిందన్నమాట. కైండ్ ఆఫ్ టెలికాన్ఫరెన్స్లో, వీడియో కాన్ఫరెన్స్లో అయింది. మూడోది వచ్చేసరికి గ్రూప్ డిస్కషన్ అయింది. 4, 5 మీరు చూశారు. ఈసారి ఈ 5 ఉండొచ్చు, ఈ 5 పేర్లైనా మార్చొచ్చు, మధ్యలో ఇంకో రౌండ్ అయినా ఇరికించవచ్చు. కానీ ఏవి చేసినా సరే ఫస్ట్ రౌండ్ అనేది సేమ్. కాకపోతే ఫస్ట్ రౌండ్కి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ టైం నేను చెప్పాను కదా 20,000 మంది అప్లికేషన్స్ కూడా రాలే. ఈసారి అలా కాదు, 2 లక్షల పైగా కూడా రావచ్చు. ఆసక్తిగా ఉన్నారు పిల్లలు. ఎందుకంటే కామనర్లు రావచ్చు, సెలబ్రిటీలు రావచ్చు, బోల్డ్ మంది రావచ్చు, డిఫరెంట్ డొమైన్స్ నుంచి రావచ్చు. సో ఫస్ట్ లెవెల్ త్రూ అవ్వడమే ఇంపార్టెంట్. ఫస్ట్ లెవెల్ కానీ మీరు త్రూ అయ్యారా 90% మీరు వడ్డెక్కినట్టే. మనం తర్వాత లెవెల్స్లో వీడియోస్లో మాట్లాడుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను ఫస్ట్ లెవెల్ గురించి చెప్తున్నా. ఫస్ట్ లెవెల్ ఎలా త్రూ అవ్వాలి అనే దానికి ఒక టెంప్లెట్, ఒక స్కెలిటన్ స్ట్రక్చర్ చెప్తా, రాసుకున్న పాయింట్లు. బట్ ముందు నాకు గుర్తుని చెప్తా. దీన్ని నేను ఎలా సెగ్రిగేట్ చేశానంటే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. టెక్నికల్ ఇన్ ద సెన్స్, ఫస్ట్ నాన్ టెక్నికల్ వద్దు, టెక్నికల్ ఇన్ ద సెన్స్ ఏ వీడియో అయినా, ఇప్పుడు యూట్యూబ్లో అయినా ఒక వీడియోకి రీచ్ రావాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డిస్ప్లే కూడా ఇంపార్టెంటే. వాయిస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఆ వీడియో ఏదైతే క్యాప్చర్ చేసుకుంటారో ఆ వీడియో క్యాప్చర్ చేసుకున్నప్పుడు మంచి మైక్ వాడండి, కక్కుర్తి పడద్దు. మంచి నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న మైక్ వాడండి. వాయిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాయిస్ ఉండకూడదు, మంచి వాయిస్ క్లారిటీ ఉండాలి. ఓకేనా? సో దానికి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఫస్ట్ మంచి మైక్ వాడండి. రెండోది వచ్చేసరికి మీరు రిచ్ కెమెరాలు వాడవలసి లేదు, ఐఫోన్ వాడవలసి లేదు. ప్రాపర్ కెమెరా 20,000 ఫోన్. ఇప్పుడు నేను వాడుతుంది 20,000 ఫోన్ అంతే, 3 ఏళ్ళ నుంచి వాడుతున్నా. సో ప్రాపర్ ఫోన్ పెట్టుకోండి. మూడోది వచ్చేసరికి లైట్స్ అనేది ఇంపార్టెంట్. లైట్స్ మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నాలుగోది వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టుకుంటారు అంటే, మీరు స్టూడియో సెటప్లో లాగా ఇంట్లో క్లోజ్డ్ రూమ్లో అయినా చేసుకోండి, ఆర్ అవుట్డోర్లో అయినా చేసుకోండి. కానీ బ్యాక్గ్రౌండ్కి మీరు వేసుకునే బట్టలకి ఇంపార్టెన్స్ ఇప్పుడు నాలా చేయొద్దు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెనక డార్క్ అంటే క్లమ్జీగా పెట్టుకోవద్దు, సాలిడ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి, ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లాంటి. ఒకవేళ వెనక బ్యాక్గ్రౌండ్ డార్క్ పెట్టుకున్నారనుకోండి, మీరు డార్క్ క్లోజ్ చేయొద్దు, బ్రైట్ క్లోజ్ చేయండి, కాంట్రాస్ట్గా ఉండాలి. వెనక బ్యాక్గ్రౌండ్ బ్రైట్గా ఉందనుకోండి, మీరు డార్క్ అయ్యింది, అప్పుడు హైలైట్ స్టాండ్ అవుట్ అవుతారు. సో ప్రాపర్ మైక్, ప్రాపర్ కెమెరా, ప్రాపర్ లైట్, ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ అండ్ ప్రాపర్ క్లోత్స్. హడావిడి బట్టలు ఏమి వేసుకోవద్దు, స్టాండ్ అవుట్ అయ్యేలాగా మంచిగా వేసుకోండి. సో ఇది టెక్నికల్ స్టఫ్ మాట. ఓన్లీ మనము ఏమనుకుంటాం, చాలామంది మనం మాట్లాడే మాటలు ఇవే ఇంపార్టెంట్ అనుకుంటాం. కానీ ఈ టెక్నికల్గా మీరు ఇవన్నీ మంచిగా చూసుకున్నారనుకో, బేసిక్స్ ఇవి, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఎవరై ఈ పిల్లోడికి, ఈ అమ్మాయికైనా ఈ అబ్బాయికైనా షో పైన ఇంట్రెస్ట్ ఉంది, సో దట్ బేసిక్ ఫండమెంటల్స్ బాగా ప్రిపేర్ అయ్యి ప్రికాషన్స్ తీసుకుని మంచిగా, అంటే ఆ ప్రాసెస్కి రెస్పెక్ట్ ఇచ్చి వీడియో చేస్తున్నారు అనే ఫీలింగ్. మీరు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. మీ వీడియో ప్లే అవ్వగానే మీ మాటలు ఫస్ట్ 2 మినిట్స్, ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే వాళ్ళకి రిజిస్టర్ అవ్వాలి. ఆ ఫ్రేమ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్, అంటే మీరు స్టాండ్ అవుట్ అవ్వాలి. మాట్లాడకముందే ఎలా స్టాండ్ అవుట్ అవుతారు? ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీరు కవర్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసరికి రాసుకున్నా, మళ్ళీ మిస్ అయిపోతా అని చెప్పి, ఒక నిమిషం, వెరీ ఇంపార్టెంట్. ఏవి చేయకూడదు, ఏమి చేయాలో కూడా చెప్తాను. అందుకే నెక్స్ట్ వచ్చేసరికి నాన్ టెక్నికల్. ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను ఇలా ఇటు అటు చూస్తున్నాను కదా, అలా కాదు. మీరు ఇది ఇస్తున్నప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసుకోండి. అంటే కెమెరాకి ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకోండి. కానీ ఇలా మాట్లాడడం అలా వద్దు. మీరు ఎప్పుడైతే ఐ టు ఐ కాంటాక్ట్ పెడతారో దాని మీనింగ్ అది ఎలా రిజిస్టర్ అవుతుంది అంటే, ఆపోజిట్ పర్సన్కి వీడు భయపడట్లేదు, ధైర్యంగా మాట్లాడుతున్నారు అండ్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆల్వేస్ మెయింటైన్ ఐ టు ఐ కాంటాక్ట్, అంటే ఎస్పెషల్లీ టువర్డ్స్ కెమెరా. అలా కాకుండా ఇప్పుడు ఏజుడు వీళ్ళందరూ చేస్తారు చూసారా, కొన్ని యాంగిల్, లెఫ్ట్ ప్రొఫైల్, రైట్ ప్రొఫైల్, అలా వద్దు. ఆ హడావిడి చేయొద్దు. డైరెక్ట్గా స్ట్రైట్ ప్రొఫైల్, ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. ఐ టు కాంటాక్ట్ మెయింటైన్ చేయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ వాళ్ళకి తెలుస్తుంది. ఏదో భయపడిన వాళ్ళు, ఏదో కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు, డైలీలో ఉన్న వాళ్ళు ఇటు చూసారు అనే పర్సెప్షన్ వాళ్ళకి రాకూడదు. రెండోది,
మీరు మాట్లాడుతున్నప్పుడు వెకిల్ నవ్వులు నవ్వవసరం లేదు, కానీ ఒక సెటిల్ స్మైల్ ఇస్తూ మాట్లాడండి. అప్పుడు వాళ్ళకి ప్లెజెంట్గా అనిపిస్తుంది. సెటిల్డ్ స్మైల్, చిన్న నవ్వు, చిన్న స్మైల్ అంతే. అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, అది 3 నిమిషాలైనా 5 నిమిషాలైనా షార్ట్ అండ్ స్వీట్గా, ప్రిసైజ్డ్గా, స్టిక్ టు ద టాపిక్లో ఉన్నట్టే మాట్లాడండి. అస్సలు ల్యాగ్ చేయొద్దు. మీరేదో అనుకోవచ్చు ఎక్కువసేపు మాట్లాడితే తీసుకుంటారని. అస్సలు ఇప్పుడు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టే ఉండాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇందులో 2 పాయింట్లు కవర్ చేస్తా. మీకు బిగ్ బాస్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్పాలి, అలాగే బిగ్ బాస్కి మీరు వస్తే వాళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అనేది కూడా చెప్పాలి. అది మీ క్యాపబిలిటీస్, మీవి సెట్, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కటి ఉంటాయి. ఎందుకంటే నేను స్కిల్ టెన్ అన్నాను. ఈ 2 వాళ్ళకి రిజిస్టర్ అయ్యేలా చెప్పాలి. ఏది విత్ ఇన్ ది టైమ్ లైన్ ఆఫ్ 3 minutes to 5 minutes. మీరు బిగ్ బాస్కి వెళ్తే బిగ్ బాస్ వాడికి ఏం బెనిఫిట్, బిగ్ బాస్ వాడు మిమ్మల్ని తీసుకోవాలంటే మీలో ఏం ఉన్నాయి, ఓకేనా? అందులో భాగంగానే మీ స్ట్రెంగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది. ఒకరికి మంచి మెమరీ పవర్ ఉంటుంది. ఆ మెమరీ పవర్ని మీ ప్రొఫైల్తో కనెక్ట్ చేసుకొని ఆ టైంలో చెప్పండి. నేను ఒక ఐటీ అనలిస్ట్ కింద పనిచేస్తున్నాను, నాకు లాంగ్ మెమరీ ఉంటుంది, పెద్ద పెద్ద అల్గారిథమ్స్ చేస్తాను, సో దట్ ఈ షోకి వస్తే నాకు ఈ మెమరీ పవర్ కూడా హెల్ప్ అవ్వచ్చు, లైక్ నామినేషన్స్ అనే కాన్సెప్ట్. అలా జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే మీరు మంచి స్పోర్ట్స్ పర్సన్ అనుకోండి, నేను మంచి ఎజైల్గా ఉంటాను, నాకు మంచి ఎజిలిటీ ఉంది, నేను అది హెల్ప్ అవుతుంది, ఆ ఎంజూరెన్స్ చూపించగలను, ఆ రెసిలియన్స్ చూపించగలను. అలా కొంచెం మంచి మంచి పదాలు వాడండి. మీ స్ట్రెంగ్స్ చెప్తూ అది షోకి ఎలా హెల్ప్ అవుతుంది, షోకి ఎలా హెల్ప్ అవుతుంది అని ఎలా చెప్తారు, షోలో ఉన్న కాన్సెప్ట్ని కనెక్ట్ చేసుకుంటూ. కానీ షార్ట్ అండ్ స్వీట్గా స్టిక్ టు ద టాపిక్. 3 to 5 minutes. ముందు కూడా చెప్పాను కదా, టెక్నికల్ ఆస్పెక్ట్స్ తర్వాత ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి ఒక స్మైల్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళకి బిల్డ్ అవ్వాలి. ఎలా బిల్డ్ అవ్వాలి నేను చెప్పాను కదా, మీరు ఆ స్మైల్, ఐ కాంటాక్ట్, ప్రాపర్ బ్యాక్గ్రౌండ్, మంచి కమ్యూనికేషన్, మంచి పెద్ద కాంప్లికేటెడ్ పదాలు కాకపోయినా మంచి టెక్నాలజీస్ మాట్లాడారనుకో అది రిజిస్టర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అవ్వండి, సో దట్ అది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏవి చేయకూడదు అనేవి చెప్తే చూడండి. ఫస్ట్ హడావిడి తప్పొద్దు, అస్సలు హడావిడి చేయొద్దు. చాలామంది హడావిడి చేస్తారు, హడావిడి చేస్తే తీసుకుంటారండి. అది లేటర్ రౌండ్స్లో వర్కౌట్ అవుతుందేమో, కానీ ఫస్ట్ రౌండ్లో హడావిడి చేయొద్దు, ఓవర్ యాక్షన్లు చేయొద్దు, ఓవర్ యాటిట్యూడ్ చూపించొద్దు, గలీజ్ బట్టలు వేసుకోవద్దు, ఎక్స్పోజింగ్ బట్టలు అసలు వేయొద్దు. అలా చేస్తే తీసుకుంటారని కొంతమంది అందరిని అన్నట్లు. అలాంటివి ఏం చేయొద్దు. మంచిగా సెటిల్గా ఇవ్వండి. అర్థమవుతుందా? నెక్స్ట్ సింపతి గేమ్లు అసలు వాడొద్దు. అలాగే వేరే కంటెస్టెంట్ల పేర్లు తీసుకుని నేను ఎలా అవుదాం అనుకుంటున్నాను, నేను అభిజిత్ అయిపోయి, నేను కళ్యాణ్ పడాల అయిపోయి, నాకు కూడా ఇల్లు లేదు, ఇవ్వద్దు అస్సలు. అవేం చెప్పండి, మీ గురించి చెప్పండి. మీ గురించి కూడా కట్టే కొట్టే తెచ్చే, ఓకేనా? సో ఇవన్నీ మీరు ఫాలో అయితే 3 to 5 minutes నేను చెప్పాను కదా, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ స్టఫ్ ఇవి కంటిన్యూ కవర్ చేస్తే ఈజీగా ఫస్ట్ లెవెల్ త్రూ అవ్వచ్చు, ఓకేనా? ఇది ఒక టెంప్లెట్. ఈ టెంప్లెట్ ఫాలో అని ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క స్ట్రెంత్లు మైనస్లు అన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. ఇది అవ్వాలి అంటే మీరు ఏం చేయాలంటే కొన్ని డ్రాఫ్ట్స్లో ప్రిపేర్ చేసుకుని, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి 4-5 రకాల డ్రాఫ్ట్లో ప్రిపేర్ చేసుకొని, అంటే రికార్డ్ చేసుకొని డ్రాఫ్ట్లో ఒకసారి చూసుకుంటే, అంటే వీడియోలో రికార్డ్ చేసుకొని చూసుకోండి 4-5 డ్రాఫ్ట్స్. అప్పుడు మీకు తెలుస్తాయి ఏవి తప్పులు, ఏవి ప్లస్లు, ఏవి మైనస్లు. మీరు చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళతో కాకుండా మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళకి చూపించండి. వాళ్ళకి బాగా థర్డ్ పర్సన్ విజిబిలిటీ వేరేలా ఉంటుంది. వాళ్ళు ఇంకా ప్లస్లు, అరే ఇక్కడ చిన్న అయింది, ఇక్కడ మైనస్ అయింది, ఇక్కడ కొంచెం షేడ్స్ ఎక్కువ ఉన్నాయి, లైట్ బాగాలేదు, అవన్నీ చెప్తారు. రివ్యూ అనేది, అంటే వేరే వాళ్ళ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్, అది తీసుకోండి. అలాగే ఈ డ్రాఫ్ట్లు ప్రిపేర్ చేసే కంటే ముందు మీరు అద్దం ముందు నించొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఫియర్ అనేది పోతుంది. అద్దం ముందు నించొని ప్రాక్టీస్ చేసి దాని తర్వాత 3-4 డ్రాఫ్ట్లు ప్రిపేర్ చేసుకొని ఒపీనియన్స్ తీసుకోండి. ఇంకా చాలా టైం ఉంది కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో రియల్ టైంలో నోటిఫికేషన్ పడినప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో ఇవన్నీ మీరు కవర్ చేస్తే ఈజీగా త్రూ అవ్వచ్చు, పెద్ద కష్టమైన పని ఏం కాదు. పాజిటివ్ మైండ్ సెట్లో ఉండండి. అది మిగిలిన రౌండ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తారు కదా, దాని బేసిస్లో వెళ్తారు. కానీ ఫస్ట్ రౌండ్ ఎలా ఇదే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను, అది మ్యాటర్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ అగ్ని పరీక్ష 2 ఫస్ట్ లెవెల్ కాన్సెప్ట్, థీము. నేను చెప్పాను కదా, ఇప్పుడు అగ్ని పరీక్ష 1 కంటెస్టెంట్లు జడ్జి మెంటల్ కింద రావచ్చని. ఇంకొక అడ్వాంటేజ్ వాళ్ళ ఫ్యాన్స్కి, ఎవరైతే కళ్యాణ్ పడాల, డిమాండ్ పవన్, శ్రీజ వీళ్ళ ఫ్యాన్స్ ఉంటారో, ఈసారి బజ్జీలో లాస్ట్ టైం కామనల్గా వచ్చిన వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. సో అలా తీసుకునే దాంట్లో హైయెస్ట్ ఛాన్స్ కళ్యాణ్కి ఉంది, తర్వాత డిమాండ్కి ఉంది. దాని తర్వాత కావాలంటే ఎంఐ వొకాబులరీ బాగుంటుంది కాబట్టి దివ్య నిఖితనైనా తీసుకోవచ్చు, లేదా నాకు కాంట్రవర్సీ కావాలంటే శ్రీజనైనా తీసుకోవచ్చు.
సో వీళ్ళు మీరు మళ్ళీ ఇంకోసారి చూసే ఛాన్స్ ఉంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? వీళ్ళుంటే బాగుంటుందా, లేకపోతే రెగ్యులర్గా జరిగినట్టు సెలబ్రిటీస్ ఉంటే బాగుంటుందా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ అగ్ని పరీక్ష 2 ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టు ఈసారి ఎక్కువ ఎపిసోడ్స్ ఉంటాయి. లైక్ ఇంతకుముందు ఆ గ్రూప్ డిస్కషన్లు అవన్నీ కవర్ చేయలేదు, అది ఈసారి ఎపిసోడ్స్ కింద రావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం టీవీలో కూడా టెలికాస్ట్ అవుతుంది. మా టీవీలో టైమింగ్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు, బట్ మా టీవీలో టెలికాస్ట్ అవుతుంది. బట్ టీవీలో టెలికాస్ట్ అయ్యే గంట ముందే హాట్స్టార్లో వచ్చేస్తుంది. అది మోస్ట్లీ ఆగస్ట్ 1st వీక్ నుంచి జరగవచ్చు. September 6th మోస్ట్లీ బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అవుతుంది. ఆ బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి కొంచెం ఇంకా ఎవరు అప్రోచ్ అవ్వలే. ఇవన్నీ ఫ్లూక్లేమాట. ఎవరు చెప్పినా సరే ఒక 1 month 1.5 month అయితే మనకు కాంక్రీట్గా తెలుస్తుంది. బట్ వాళ్ళ మేజర్ ఫోకస్, మెయిన్ ఫోకస్, ప్రైమరీ ఫోకస్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్ని పరీక్ష 2. అందుకే చాలా గట్టిగా రీసెర్చ్ చేస్తున్నారు. చాలా ఎక్కువ మంది టీం మెంబర్స్, టెక్నికల్ టీం మెంబర్స్ కూడా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈసారి. ఎందుకంటే సీజన్ 10 అనేది ఒక డికేడ్, చాలా ఇంపార్టెంట్ థింగ్. సో దాన్ని ఎలాగైనా బ్లాక్ బాస్టర్ చేయాలనుకుంటున్నారు. అది బ్లాక్ బాస్టర్ అవ్వాలంటే అగ్ని పరీక్ష బ్లాక్ బాస్టర్ అవ్వాలి. అందుకని చెప్పి కొంచెం లేట్ అవుతుంది. మోస్ట్లీ June 1st వీక్ కల్లా మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో ప్రాక్టీస్ చేసుకోండి, పాజిటివ్ ఇంటెంట్తో ఉండండి, అన్ని వర్కౌట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, ఫార్మాలిటీస్ ఉంటే అన్ని కానించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.